అండి ఆల్ దిస్ సుధీర్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ మార్నింగ్ హియర్, బోత్ ఆర్ ఇన్ తెలుగు. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన టీమిండియా చీఫ్ కోచ్ ఎంపికలో రవిశాస్త్రికి మొండి చెయ్యి ఎదురయ్యేలా కనిపిస్తోంది. నిన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు నిర్వహించే ముందు వరకు కూడా చీఫ్ కోచ్ గా మాజీ దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి ఎంపికవుతాడని అంతా భావించారు. ఈ మేరకు ప్రచారం కూడా బాగానే జరిగింది. సాక్షాత్తు సచిన్ చెప్పడం వల్లే తాను దరఖాస్తు చేస్తానని రవిశాస్త్రి చెప్పినట్టు ముంబై మీడియా ఊదరగొట్టింది. దీంతో చీఫ్ కోచ్ రవిశాస్త్రినని అంతా భావిస్తూ వచ్చారు. అయితే నిన్న జరిగిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రికి అంత అనుకూలమైన వాతావరణం ఏదీ లేదని అంతర్గత సమాచారం. రవిశాస్త్రికి గంగూలీతో గత కొంతకాలంగా విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. శాస్త్రిని ముఖాముఖి ఇంటర్వ్యూ గంగూలీ చేయాల్సి వచ్చింది. రవిశాస్త్రికి గంగూలీ జూనియర్. ఈ ఫీలింగ్ తోనే గంగూలీని రవిశాస్త్రి ఆది నుంచి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో రవిశాస్త్రి తనకే చీఫ్ కోచ్ పదవి అంటూ గతంలో అతి విశ్వాసం ప్రదర్శించాడు. అయితే అతని ఆశలు నీరుగారుస్తూ కుంబ్లేను చీఫ్ కోచ్ గా గంగూలీ ఎంపిక చేశారు. తాజాగా సెహ్వాగ్ ను 2 గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఆ తరువాత రవిశాస్త్రి గతంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ఇచ్చాడని గంగూలీ చెప్పకనే చెప్పాడు. అంతేకాకుండా కోచ్ పేరు నేరుగా చెప్పకుండా గంగూలీ కోహ్లీని కూడా నిర్ణయంలో భాగస్వామిని చేశారు. దాంతో తాజా కోచ్ ఎంపికలో తమ హస్తం మాత్రమే లేదని, రేపు మరొకరు ఎంపికైనా కోహ్లీని బాధ్యుణ్ణి చేసే అవకాశం ఉందని గంగూలీ భావిస్తున్నాడు. దీంతో కోహ్లీ ముందు సీఎస్ఈ 2 ప్రత్యామ్నాయాలు ఉంచుతోంది. అవి ఒకటి, ఇంటర్వ్యూ చేసిన జాబితాలోని సెహ్వాగ్, టాముడి పేర్లను కోహ్లీ ముందుంచి ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పడం, లేదా తాము ఎంపిక చేసిన వ్యక్తితో పూర్తిగా సర్దుకుని బాధ్యతలు నిర్వర్తించమని చెప్పడం. ఈ నిర్ణయంతో కోహ్లీ ఆధిపత్యానికి చెక్ పెట్టడంతో పాటు కొత్త కోచ్ పై పూర్తి బాధ్యతలు పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.